బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించాలని తాపత్రయపడిన సింగరేణి యాజమాన్యానికి న్యాయస్థానంలో చుక్కెదురైందా? ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న తాత్సార్యానికి న్యాయస్థానం గండికొట్టిందా? సింగరేణి ఎన్నికల కోసం పట్టుబట్టిన గుర్తింపు సంఘాలు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఎన్నికల నిర్వహణపై స్టే కోరిన సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు ఇచ్చిన ఝలక్ ఏంటి? ఇంతకీ ఈ నెల 28న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయా లేదా? వివరాల కోసం ప్రైమ్ 9 తెరచాటు రాజకీయం చూద్దాం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీల పెత్తనం పెరగడంతో ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం తాత్సారం చేస్తోంది. సింగరేణిలో ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ సెప్టెంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ వద్ద ఏఐటీయూసీ, ఏబీకేఎంఎస్, బీఎంఎస్ నాయకులు ఎన్నికల నామినేషన్ల పత్రాలను సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు శనివారంతో గడువు ముగియనుంది. అయితే సింగరేణి ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమంటూ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ పిటిషన్ను విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సింగరేణి యాజమాన్యం హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. దీనిపై విచారణను న్యాయస్థానం ఈ నెల 11కి వాయిదా వేసింది. దీంతో స్కెడ్యూల్ ప్రకారం సింగరేణి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠ కార్మిక సంఘాల్లో నెలకొంది. సింగరేణి ఎన్నికలను మొదటి నుంచి అధికార పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వస్తోంది. దీనికి కారణం సింగరేణికి సంబంధించిన మెజారిటీ వాటాను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. పెద్ద మొత్తంలో సింగరేణికి విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. బీఆర్ఎస్ ఈ అనుబంధ యూనియన్ టీబీజీకేఎస్ సింగరేణి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదు. 2014, 2018 ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. దీంతో సింగరేణి కార్మికులు సీఎం కేసీఆర్పై గుర్రుగా ఉన్నారు. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికలు గనక జరిగితే తమ అనుబంధ యూనియన్ ఓటమి పాలైతే సింగరేణి యాజమాన్యంపైన తమ అజమాయిషీ ఉండదనే దురాలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎన్నికలు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలవకపోతే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలపై పడనుంది. దీంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికల విషయంలో సింగరేణి యాజమాన్యాన్ని అడ్డు పెట్టుకుని ఆపుతోందని మిగతా ట్రేడ్ యూనియన్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి పరిధిలో 11 ఏరియాల్లో 42,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కోల్బెల్ట్ ఏరియాలోని ప్రజాప్రతినిధులు కార్మికుల సంక్షేమాన్ని మరిచారని ఆ వర్గం ఇప్పటికే గుర్రుగా ఉంది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించాలని ఆర్ఎఫ్సిఎల్ నోటిఫికేషన్ విడుదల చేసిన క్షణం నుంచే సింగరేణి కార్మిక సంఘాలు స్వరం మార్చాయి. మొదట ఎన్నికలు నిర్వహించాలని 14 సంఘాలు సంతకాలు చేశాయి. కానీ ఇప్పుడు 12 కార్మిక సంఘాలు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించడం మినహా ఎన్నికలకు సంబంధించిన స్కెడ్యూల్కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది ఆర్ఎల్సీ. ఈ క్రమంలో కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించే వరకు టీబీజీకేఎస్ను గుర్తింపు సంఘంగా పరిగణించరాదని, అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని డిమాండ్ చేశాయి. ఎన్నికలు ఇష్టం లేని యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తామని ఆర్ఎల్సీ సమక్షంలో రాతపూర్వకంగా అంగీకరించింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 1-2 సంఘాలు మినహా సింగరేణిలోని సుమారు 10 సంఘాలకు ప్రాతినిధ్య గుర్తింపు అవకాశాలు రావు. ఈ విషయం కార్మిక సంఘాలకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే గెలిచిన వారిది పై చేయిగా ఉంటుంది. కాబట్టి కార్మిక సంఘాలు ఎన్నికల వాయిదాను సమర్థిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాయి.
సింగరేణి ఎన్నికలు నిర్వహించకుండా ఉండడంలో రాజకీయ కోణం మెండుగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతాల్లో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎవరు విజేతలైతే ఆ అనుబంధ పార్టీకి చెందిన నేతలే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న టీబీజీకేఎస్ నాయకుల వైఖరిపై కార్మికులు గుర్రుగానే ఉన్నారు. 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుని 4 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే సింగరేణి ఎన్నికల నిర్వహణపై వెనకడుగు వేస్తున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిస్తే పర్వాలేదు, కానీ ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో పెనుమార్పులు జరిగే ప్రమాదముందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.